నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రశాంతంగా పురపాలక ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న ప్రక్రియ. ఏడు కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలో ఓట్ల సందడి. పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న ఓటర్లు. గ్రేటర్ హైదరాబాద్ను 3 కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు. మార్చి 9న ఓం బిర్లాపై అవిశ్వాసం మీద చర్చ వెల్లడించిన లోక్సభ సెక్రటేరియట్ వర్గాలు. బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం. 43,000 పోలింగ్ కేంద్రాల్లో రేపు పోలింగ్. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లలోని 2,981 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇందుకోసం 8,203 కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 12,944 మంది అభ్యర్థులు సుమారు 52 లక్షల ఓటర్ల తీర్పు కోరుతున్నారు. ఓటర్లందరూ ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కోరారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసింది. ఎన్నికల నిర్వహణలో 742 మంది జోనల్ అధికారులు, 279 ఫ్లయింగ్ స్క్వాడ్, 381 స్క్వాడ్ బృందాలు, 1,370 రిటర్నింగ్ అధికారులు, 1,547 ఏఆర్ఓలు, 9,560 పోలింగ్ అధికారులు, 31,428 మంది సిబ్బంది పాలు పంచుకుంటున్నారు. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాల నుంచి ఓటింగ్ ప్రక్రియ వెబ్కాస్టింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని ఎస్ఈసీ తెలిపింది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు దాటిన తర్వాత అభ్యర్థులు ముందస్తు అనుమతితో ఓటరు స్లిప్ల పంపిణీ బూత్ ఏర్పాటు చేసుకోవచ్చు. తెల్ల కాగితంపై అభ్యర్థి పేరు, గుర్తు లేకుండా ఓటరు వివరాలు మాత్రమే రాయాలి. కేంద్రంలో టేబుల్, 2 కుర్చీలకు మాత్రమే అనుమతి ఉంటుందని మార్గదర్శకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇక వికారాబాద్లో పోలింగ్కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ రాకేష్, వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఓటింగ్ వేసేందుకు ఈ ఉదయం నుంచే ఓటర్లు అందరూ కూడా తరలి వస్తున్నారు. ఈ ఓటింగ్ వేసేందుకు ఎవరైతే వృద్ధులు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలను ఎన్నికల అధికారులు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఉదయం నుంచి వికారాబాద్ జిల్లాలో ఓటింగ్ అయితే జరుగుతూ ఉన్నది. అయితే వికారాబాద్ జిల్లా మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ ఓటింగ్ సంబంధించి ఈ సరళి కానీ అలాగే పోలింగ్ కేంద్రాలకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి నిబంధనలు తదితర విషయాలను మనతో చెప్పేందుకు విక్రమసింహారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మనకి ఇలాంటి ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, ఓటింగ్ సరళి కానీ లేకపోతే ఇక్కడ మీకు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఎలా ఉన్నాయి సార్? ఓటింగ్ సర్లీ మార్నింగ్ 7 o'clock నుంచి పబ్లిక్ అయితే వస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. పబ్లిక్ ఎక్కడ కూడా క్రౌడ్ లేకుండా మేనేజ్ చేస్తూ ఉన్నాం. మనము ఎవ్రీ పోలింగ్ బూత్లో కూడా 8 నుంచి 8:50 వరకే ఓట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా క్రౌడ్ ఉండే అవకాశం కూడా లేదు. ఈ పోలింగ్ 5 o'clock వరకు ఉంటుంది కాబట్టి మనకు ఫుల్ ప్లెడ్జ్లా ఈవినింగ్ వరకు కూడా ఓట్లు వేసుకునే అవకాశం ఉంది. ఎక్కడ కూడా క్రౌడ్ వచ్చే అవకాశం కూడా లేదు. ప్రతి ఒక్క పోలింగ్ బూత్కు 5 మెంబర్స్ని పోలింగ్ స్టాఫ్ని ఇచ్చాము. పీఓతో పాటు ఒక 4 మెంబర్స్ అడిషనల్గా ఉన్నారు. దానికి సపోర్టింగ్ స్టాఫ్ మున్సిపల్ సిబ్బంది కానీ అదర్ దెన్ డిపార్ట్మెంట్స్ కూడా అందరూ బాగా సహకరిస్తూ ఉన్నారు. పోలీస్ సిబ్బంది కూడా చాలా సహకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. పోలింగ్ స్టేషన్ లోపల మాత్రం ఎట్లా సెల్ ఫోన్స్ కానీ అలో చేయట్లేదు. ఎక్కడ కూడా సెల్ ఫోన్స్ అలో చేయట్లేదు. ఫొటోస్ దిగడానికి వీల్లేదు. మన వికారాబాద్ జిల్లా కేంద్రం సంబంధించి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఇలా స్కూళ్ళకి సంబంధించి ఉన్నాయి సార్? అక్కడ
ఓటింగ్కి సంబంధించి ఓటర్స్ వస్తున్నారు, కొంతమంది వృద్ధులు కూడా వస్తున్నారు, అక్కడ వాళ్ళకి మౌలిక సౌకర్యాలు కావచ్చు అలాంటివి ఎలా సర్దుబాటు చేస్తున్నారు సార్? మౌలిక వసతులకు వచ్చేస్తే వృద్ధులు ఎవరు వచ్చినా కూడా వీల్ చైర్ పెట్టినాము ప్రతి ఒక్క లొకేషన్లో. ఆ వీల్ చైర్లో మున్సిపల్ సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బంది లోపలికి తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్ లోపల వరకు పంపిస్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఓటర్స్ వచ్చేసి 58,013 మంది ఓటర్స్ ఉన్నారు మన వికారాబాద్ టౌన్లో. దానికి 34 వార్డులకు గాను 2 వార్డులు యునానిమస్ కావడం జరిగింది. ప్రస్తుతం 32 వార్డులకు 32 వార్డులకు సంబంధించి 76 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళి మంచిగా జరుగుతూ ఉన్నది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. సార్, గతంతో పోల్చుకుంటే పంచాయతీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో సమ్మర్ కూడా ప్రారంభమవుతుంది కదా సార్, ఎక్కువ ఎండ తీవ్రత కూడా ఉంటుంది, ఓటర్స్ కూడా ఎక్కువ మంది ఉత్సాహంగా ఓటు వేయడానికి వస్తున్నారు, టెంట్లు కావచ్చు, త్రాగునీరు సౌకర్యాలు అలా పోలింగ్ కేంద్రాల వద్ద ఏమైనా ఏర్పాటు చేశారు సార్? తాగునీటి కేంద్రాలు, కూల్ వాటర్ క్యాన్స్ పెట్టాము, ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ దగ్గర టెంట్లు వేశాము. ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా చూస్తున్నాము. ప్రతి ఒక్కరికి సౌకర్యవంతంగా 5 గంటల వరకు ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఎంబడే మా సిబ్బంది అక్కడే ఉన్నారు, వార్డ్ ఆఫీసర్స్ ఉన్నారు ప్రతి ఒక్క పోలింగ్ బూత్ దగ్గర, వాళ్ళు ఎంబడే రెక్టిఫై చేసుకుంటారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా చూస్తారు. ఒక మున్సిపల్ అధికారిగా ఇతర అధికారులతో కానీ ఇతర శాఖలతో కానీ ఈ ఓటింగ్ సంబంధించి కేంద్రాల వద్ద సమన్వయం ఎలా ఉంది సార్? ఏ శాఖలు ఇందులో మీతో పాటు పనిచేస్తున్నాయి సార్? ఈ జిల్లా అధికారులందరూ కూడా నోడల్ ఆఫీసర్స్గా ఉన్నారు. ప్రతి ఒక్క జిల్లా అధికారికి ఒక రకమైన బాధ్యతలు ఉన్నాయి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజు కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, R&B డిపార్ట్మెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఇన్వాల్వ్ అయి ఉంది ఎలక్షన్లో. ప్రతి ఒక్కరు కోఆర్డినేషన్తో చాలా సిస్టమేటిక్గా, కలెక్టర్ గారి కంట్రోల్ చాలా సిస్టమేటిక్గా నడుస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు ప్రస్తుతానికి. అయితే మరోవైపు ఇక్కడికి ఎవరైతే ఓటర్లు వస్తారో ఓటర్లతో ఏదైనా సమస్యలు ఉన్నా, డౌట్లు ఉన్నా వాళ్ళకి ఎన్నికల అధికారులు అందరూ కూడా ఏ పోలింగ్ స్టేషన్లో ఏ రూమ్లో మీ ఓటు ఉందనేది కూడా మన విక్రమసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిబ్బంది వారికి చెబుతున్న పరిస్థితిని మనం విజువల్స్ కూడా తీసుకోవచ్చు. మరోవైపు పోలీసు అధికారులు కూడా ఇక్కడ చేరుకొని ఎన్నికలకు సంబంధించి నిర్వహణలో పాల్గొన్నారు. ఈ ఓటర్లకి ఎవరైతే వస్తున్నారో ఓటర్లకి సహాయ సహకారాలు అందించేందుకు, అలాగే ఓటు పర్సంటేజ్ పెంచేందుకు కూడా అన్ని రకాల చర్యలను కూడా చేస్తున్నారు. మనం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పరిగి, తాండూరు, కొడంగల్, వికారాబాద్ ఈ 4 మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు ఉదయం 7 నుంచే ఓటింగ్ అయితే ప్రారంభమైపోయింది. మొత్తం కూడా 100 వార్డులు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ 4 మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయి. పరిగిలో 18 వార్డులు, తాండూరులో 36 వార్డులు, కొడంగల్లో 12 వార్డులు ఉన్నాయి. అయితే ఇక్కడ పురుషులు 72,647 మంది ఓటర్లు ఉండగా మహిళలు 88,550 మంది ఓటర్లు అయితే ఉన్నారు. అయితే ఈ 341 మంది అభ్యర్థులు అయితే ఈ 4 మున్సిపాలిటీ పరిధిలో కూడా అభ్యర్థులు అయితే పోటీల్లో ఉన్నారు. తాండూరు, వికారాబాద్ జిల్లాలకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి 7 గంటలకే పోలింగ్ అయితే ప్రారంభమైపోయింది. మనం స్పష్టంగా విజువల్స్ కూడా చూసుకోవచ్చు. పోలీసు అధికారులు కూడా, పోలీస్ శాఖ కూడా ఇక్కడ ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేస్తున్నారు. ఎవరికైతే డౌట్స్ ఉంటాయో వాటిని నివృత్తి చేస్తూ వాళ్ళకి ఎక్కడైతే ఓటింగ్ ఉందో వాటిని తెలియపరుస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఉదయం నుంచి 7 నుంచి కూడా ఆ ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి వస్తున్నాం. మనం ప్రజెంట్ వికారాబాద్లోని జడ్పీహెచ్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో మనం ఉన్నాము. ఇక్కడ ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఈ వికారాబాద్ జిల్లాలో పరిగి, తాండూరు, కొడంగల్ ఈ 4 మున్సిపాలిటీల్లో కూడా ఈ ఉదయం 7 గంటలకే ప్రారంభమయ్యి ఇక్కడ 100 వార్డులు ఈ 4 మున్సిపాలిటీల్లో కూడా ఉన్నాయి. ఈ 100 వార్డులకు సంబంధించి కూడా జిల్లా అధికారులు ఓటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి చేశారు. ప్రధానంగా ఎండ ఎక్కువగా ఉండడంతో మౌలిక వసతులకు సంబంధించి త్రాగునీరు కానీ, టెంట్లు వేయడం కానీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎవరైతే వికలాంగులు కానీ, వృద్ధులు కానీ నడవలేని పరిస్థితుల్లో ఉంటారో వారికైతే ప్రత్యేకంగా వీల్ చైర్లు అయితే ఇక్కడ ఎన్నికల సిబ్బంది ఏర్పాటు చేసింది. వాటి సాయంతో ఎన్నికల స్లిప్పులు పట్టుకొని లోపలికి వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు 100 మీటర్ల వరకు కూడా ఫోన్ ఎలా లేకపోవడంతో ఫోన్ బయటనే ఇచ్చేవలసిన పరిస్థితి అవుతుంది. మరోవైపు 200 మీటర్లకి అవతల వైపే ఎవరిని కూడా 144 సెక్షన్ లాంటిది అమలుపరిచి పోలీసులు గుమ్ముకూడకుండా, ప్రలోభాలు పెట్టకుండా పకడ్బందీగా కూడా చర్యలన్నీ తీసుకున్న పరిస్థితి వికారాబాద్ జిల్లాలో తాజాగా నెలకొంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, వికారాబాద్ జిల్లా నుంచి.
ధన్యవాదాలు సూరిబాబు. ఇక వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పోలింగ్ సరళికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతోంది. అలాగే ఓటర్లంతా కూడా చాలా ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుంటారు. పొద్దున కాస్త మంచు కారణంతో కాస్త నెమ్మదించిన ఆ తర్వాత ఓటర్లు వడివిడిగా వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. అలాగే వారికి కల్పించిన సౌకర్యం, ముఖ్యంగా దివ్యాంగులకు, అలాగే వృద్ధులకు, నడవలేని వాళ్లకు కల్పించిన వీల్ చైర్ సౌకర్యంతో వారు వస్తున్నారు. తమ పోల్ స్లిప్పులతో పాటు అలాగే గుర్తింపు పొందినటువంటి కార్డులతో చూపెట్టి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే 12 మున్సిపాలిటీల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. నర్సంపేట, వర్ధన్నపేట, ములుగు, భూపాలపల్లి, పరకాల, జనగామ, స్టేషన్ గన్పూర్, మహబాద్, కేసముద్రం, అలాగే డోర్నకల్, మరిపేట, తొర్రూరు పురపాలికలకు సంబంధించి పోలింగ్ జరుగుతోంది. మొత్తం ఈ 12 మున్సిపాలిటీలకు సంబంధించి 525 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం 3,35,000 మంది ఓటర్లు ఇవాళ జరిగే ఈ పోలింగ్స్ ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అలాగే మొత్తం 260 వార్డులు చేశారు. అంటే 12 మున్సిపాలిటీకి సంబంధించి 260 వార్డుల్లో దాదాపు మొత్తం 1072 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొని ఉన్నారు. ఇక ఏదైతే పోలింగ్ సంబంధించి అన్ని మున్సిపాలిటీల్లోనూ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అలాగే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సౌకర్యం కల్పించారు. అలాగే ఎండ తగలకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. అలాగే ఇంకా కొన్ని ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా హరిత పోలింగ్ కేంద్రాలు ఇటు ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. ముత్యాల ముగ్గులు వేసి ఆ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ముత్యాల ముగ్గులతోటి అందమైనటువంటి ముగ్గులు వేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వ్యర్థాల నుంచి ఉపయోగపడే వస్తువులు తయారు చేసే విధంగా, అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దాం, ప్లాస్టిక్ రహితంగా ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకోవాలని చెప్పేసి సూచిస్తూ జూట్ బ్యాగులు, ఇతర వస్తువులు వాడుతూ ఒక ప్రత్యేకమైన ప్రదర్శనను కూడా ఏర్పాటు చేయడం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ వర్ధన్నపేట జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ విధమైన సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వినియోగం హానికరం అని తెలుపుతూ కూడా వ్యర్థం నుంచి అర్థవంతమైనటువంటి మంచి వస్తువులు తయారు చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం ఓటర్లను ఆకట్టుకుంటుంది. అలాగే ఇక పోలింగ్ కేంద్రాలకు వడివడిగా ఓటర్లంతా కూడా వస్తున్నారు, తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొద్దిసేపట్లో అంటే మొదటి 2 గంటలకు సంబంధించి 15 నుంచి 20% మేర పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాసేపట్లో అధికారిక లెక్కలు కూడా వస్తాయి. అలాగే ఇక ఈ పోలింగ్ సంబంధించి ప్రశాంతంగా నిర్వహించడానికి అది పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక మహబాద్లో 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిపై 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి చేసుకోవడం వివాదాస్పదమైంది. ఈ 2 పార్టీల మధ్య స్వల్ప ఘర్షణ తెలిసింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని 2 వర్గాలను చెదరగొట్టారు. ఇది మినహా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలోని 2,981 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇందుకోసం 8,203 కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 12,944 మంది అభ్యర్థులు సుమారు 52 లక్షల ఓటర్ల తీర్పు కోరుతున్నారు. ఓటర్లందరూ ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కోరారు. ఇక ఖమ్మం జిల్లా ఏదలాపురంలో ఓటింగ్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, పుర ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టణ ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద
ఆ బారులు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ప్రస్తుతం పాలేరు నియోజకవర్గం ఏదిలాపురం మున్సిపాలిటీలో ఉన్న ఈ మున్సిపాలిటీలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాదాపు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 2000 మంది పోలింగ్ సిబ్బంది ఇప్పుడు ఎన్నికలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ప్రశాంతంగా నిర్వహించేలా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 345 మంది పీఓలు ఉంటే 295 మంది ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఏపీఓలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 345 మంది, ఖమ్మం జిల్లాలో 295 మంది పనిచేస్తున్నారు. ఇతర సిబ్బంది పోలింగ్ సిబ్బంది అంశానికి వస్తే దాదాపు 1036 మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తుండగా 910 మంది ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నారు. ఎక్కడ పోలింగ్ సమయంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లందరూ కూడా తమ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకొని ఇక్కడి నుంచి పోలింగ్ కేంద్రాల నుంచి తిరిగి వెళ్లేలా అటు పోలీస్ యంత్రాంగం, అటు ఎన్నికల యంత్రాంగం కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండానైతే చర్యలు తీసుకుంటుంది. మొత్తం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. దాదాపు కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు సంబంధించి మొత్తం 354 మంది అభ్యర్థులు, అదేవిధంగా 134,777 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాదాపు ఇక్కడ పోలింగ్ కొత్తగూడెం పట్టణంలో దాదాపు 201 పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఇల్లందు మున్సిపాలిటీలో 24 వార్డులు ఉంటే 108 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 33,723 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇల్లెందు పట్టణంలో మొత్తం 52 పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో 22 వార్డులు ఉంటే మొత్తం 78 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ 16,850 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను 35 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఏదిలాపురం మున్సిపాలిటీలో 32 వార్డులు ఉంటే 109 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 42,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ 69 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఇక్కడ జిల్లాలోనే అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 2 పోలింగ్ కేంద్రాలు, 2 మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. సత్తుపల్లి మున్సిపాలిటీతో పాటు నూతనంగా ఏర్పడ్డ కల్లూరు మున్సిపాలిటీలో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది, ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కల్లూరులో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. 72 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 18,000 మంది ఓటర్లు ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 40 పోలింగ్ కేంద్రాల ద్వారా 20 వార్డులకు ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులు ఉంటే 84 మంది అభ్యర్థులు ఉన్నారు. 28,411 మంది అభ్యర్థులకు ఓటర్లు ఇక్కడ 28,411 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. మొత్తం 48 పోలింగ్ కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. మధిర మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డుల్లో 70 మంది అభ్యర్థులు ఉంటే 25,679 మంది ఓటర్లు ఉన్నారు. 44 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వైరాలో 20 వార్డులకు 80 మంది అభ్యర్థులు ఉంటే 24,689 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. పోలింగ్ ఇక్కడ కేంద్రాలు 41 ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అటు ఎన్నికల అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, 3 పోలింగ్ అధికారులను కూడా కేటాయించారు. ఓటింగ్ నిర్వహణకు పూర్తి స్థాయిలో ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నారు. ఒక్కొక్క అభ్యర్థి తరపున మొత్తం 2 ఏజెంట్లకు కూడా పాసులు అందజేశారు. ఆ ఏజెంట్ల సమక్షంలో ఆ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మున్సిపాలిటీలో అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున అంటే వృద్ధులు వచ్చిన సమయంలో వీల్ చైర్ల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకైతే జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తొలి 2 గంటల పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రధానంగా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లలో పెద్ద ఎత్తున ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తిరుగుతున్నారు. మిగతా మున్సిపాలిటీల్లో కూడా ఎక్కడ చూసినా ఓటర్ల సందడి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి కనిపిస్తుంది. అదేవిధంగా ఉదయం 7 గంటల నుంచే బారులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ గతంలో పోలిస్తే ఈసారి కొంత పట్టణ ఓటర్లు
ఓటర్ల శాతం అదేవిధంగా పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు పట్టణ కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగం పైన చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో గతంలో కన్నా అంటే ఎప్పుడైతే గతంలో ఆయా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయో 2020లో అప్పటికన్నా ఈసారి ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరుగుతుందన్న అంచనా మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగానే ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఆ ఓటర్ల సందడి బారులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాకేష్, ధన్యవాదాలు లింగయ్య. ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ సహా మరో 10 మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రక్రియ కొంత మందకొడిగా సాగుతుంది. అంటే 3-4 రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పగలు ఎండ బాగా ఉంటుంది, రాత్రి చలి కూడా కనిపిస్తుంది. దాని ప్రభావం వల్ల కొంత కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఆదిలాబాద్లోని డైట్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఇది మోడల్ కేంద్రం కూడా. దాదాపు ఇక్కడ ఈ ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే దాదాపు 9.8% మాత్రమే పోలింగ్ నమోదైంది. అంటే ఇట్లా ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో 9.8, బైన్సాలో దాదాపు 10.2, అట్లాగే నిర్మల్లో 10, మంచిర్యాలలో కూడా 10, అట్లాగే చెన్నూరులో మాత్రం కొంత 14% పోలింగ్ నమోదైంది. అంటే ఇక్కడ సింగరేణి కార్మిక ఓటర్ల ప్రభావం కనిపిస్తుంది. అట్లాగే మిగతా లక్షెట్పేట, బైన్సా, లక్షెట్పేట, కేతనపల్లి, ఆసిఫాబాదు, కాగజ్ నగరు, బెల్లంపల్లిలో కూడా 9.8 నుంచి 10.4 వరకు పోలింగ్ నమోదైనట్టుగా 9 గంటల వరకు అధికార యంత్రాంగం ద్వారా సమాచారం అందుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 11 గంటల నుంచి కొంత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. ఇక పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని రప్పించడంలో అటు అధికార యంత్రాంగం ఇటు ఆయా పార్టీల అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రయత్నం కొనసాగుతుంది. బైన్సాలో ఒక 41-42 వార్డులకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న ఒక 100 మందికి అధికార యంత్రాంగం ప్రత్యేకంగా మొక్కలిచ్చి తమ ఒక ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 4-5 చోట్ల నమూనా పోలింగ్ కేంద్రాలు నియమించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇట్లా ప్రతి చోట ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి ఎక్కడికక్కడ వినూత్నమైన ప్రయత్నం అయితే కొనసాగుతుంది. దానికి అనుగుణంగానే ఓటర్లలో కూడా ఆసక్తి కొని ఉంది. గ్రామీణ ప్రాంత ఓటర్లతో పరిగణకు తీసుకుంటే పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు కొంత భిన్నమైన సరళి కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ ఉండేది. మధ్యాహ్నం తర్వాత ఓట్ల లెక్కింపు ఉండేది. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉన్నది. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ఉదయం ఓటు హక్కు వించుకునే వాళ్ళలో చాలా తక్కువ కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత కొంత ఓటింగ్ సరళి పెరిగే అవకాశం ఉంది. అదే అధికార యంత్రాంగం కూడా ఇదే అంచనా వేస్తుంది. ఈ జిల్లాకు సంబంధించిన ప్రధానంగా మంచిర్యాలలోని కార్పొరేషన్లో 60 డివిజన్లు, మిగతా అన్నికి సంబంధించిన 10 మున్సిపాలిటీలు ఉంటాయి. ఆదిలాబాదు, నిర్మల్ జిల్లాలో నిర్మలు, బైన్సా, ఖానాపూర్, ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాదు, కాగజ్ నగరు, మంచిర్యాల జిల్లాలో లక్షెట్పేట, బెల్లంపల్లి, కేతనపల్లి, సంబంధించిన చెన్నూరు, ఈ 4 మున్సిపాలిటీలు ఒక మంచిర్యాల కార్పొరేషన్. వీటన్నిటిని పరిధిలో తీసుకుంటే 328 మంది వార్డులు, అందులో 1528 మంది అభ్యర్థుల భవితవ్యం ఇవాళ తేలనుంది. ఓటరు ఎవరిని కరుణిస్తారు, ఎవరిని కరుణించరు అనేది కాసేపు మధ్యాహ్నం తర్వాత ఒక స్పష్టమైన సరళి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే అటు కాంగ్రెసు, బీఆర్ఎస్, భాజపా త్రిముఖ మోటి ఉందని చెప్పి ఎక్కడికక్కడ వార్డుల వారిగా అంచనా వేసుకున్నారు, లెక్కలు కూడికలు తీసుకుంటున్నారు. మొన్న ప్రచారం ముగిసిన తర్వాత నిన్న రాత్రి నుంచి అంత మంతనాల ప్రక్రియ జరిగింది. దాని ప్రభావం ఎవరెవరితోని మంతనాలు ఏ విధంగా ప్రభావితం చేశారు, వాళ్ళంతా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా లేరా అని చెప్పి అభ్యర్థులతో సహా మిగతా సిబ్బంది కూడా అంచనా వేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు కీలక నేతలైన ఎమ్మెల్యేలు అంటే భాజపాకు సంబంధించిన 9 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు సంబంధించిన 9 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్కు సంబంధించిన 2 మంది ఎమ్మెల్యేల ప్రభావం ఇందులో ఎలా ఉండబోతుందని ఆసక్తి, ఉత్కంఠ కూడా రాజకీయంగా కొనసాగుతుంది. భాజపాకు సంబంధించిన శాసనసభ పక్ష నేత మహేశ్వరరెడ్డి నిర్మల్లో, పాయల్ శంకర్ ఆదిలాబాద్లో, అట్లాగే సిర్పూర్ కాగజ్ నగర్లో పాల్వాయి హరీష్ బాబు, బైన్సాలో రామారావు పాటిల్. ఇక కాంగ్రెస్కి వస్తే రాష్ట్ర మంత్రి వివేక్ తన నియోజకవర్గంలో 2, కేతనపల్లి, చెన్నూరు, ఆయన సోదరుడు వినోద్ బెల్లంపల్లి, ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల, లక్షెట్పేట, అట్లాగే
వీరి ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఒక ఆసక్తి కనిపిస్తుంది. బారాస తరపున ఎమ్మెల్యేకు సంబంధించి కోవలక్ష్మి ఆసిఫాబాద్, బోత్ ఎమ్మెల్యే బారాస్కు సంబంధించిన అనిల్ జాదవ్కు ఎట్లాంటి మున్సిపాలిటీ లేదు, కానీ ఆయన ఈసారి పార్టీ ఆదేశాల ఇన్ఛార్జి ప్రకారం నిర్మల్ మున్సిపాలిటీ బాధ్యతలు చూశారు. అంటే ఇట్లా మొత్తం ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేల పరంగా చూసుకుంటే ఇక్కడ 10 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల పర్యవేక్షణ జరిగింది. వాళ్ళు ఎవరిది పైచే ఎవరిది అనేది ఇవాళ ఓటర్లు ఇచ్చే తీర్పు ద్వారా వెల్లడవుతుంది. కానీ అందరిలో అన్ని పార్టీలో ధీమా ఉంది, తప్పకుండా తాము గెలుస్తామనే భావన కనిపిస్తున్నప్పటికీ ఓటింగ్ సరళి మాత్రం దానికి ఎట్లా ఉంటుంది అనేది తేలాల్సి ఉంది. మధ్యాహ్నం వరకు కొంత స్తబ్దంగా ఉన్న మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు అయితే భారీగా ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. గత ఎన్నికలను పోల్చుకుంటే 68-70% పోలింగ్ అయింది. ఈసారి కనీసం 80% దాటించాలనే ప్రయత్నం జరుగుతుంది. ఓటర్ల సరళి అయితే ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో అటు కేవలం సింగరేణి ప్రాంతమైన మంచిర్యాల, బెల్లంపల్లి, కేతనపల్లి, చెన్నూరు ప్రాంతాల్లో కొంత ఉదయం సింగరేణి విధులకు వెళ్ళే వాళ్ళు కార్మికులు ఉంటారు. వాళ్ళు వచ్చి తమ వెళ్ళే వాళ్ళు 7 గంటల కల్లా ఓటింగ్ వినియోగించుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి సంబంధించి అక్కడ ఓటింగ్ సరళి కొంత ఎక్కువ ఉంది. మిగతా చోట ఆదిలాబాదు, అట్లాగే బైన్సా, నిర్మలు, లక్షటిపేట ప్రాంతాల్లో కొంత తక్కువ ఉంది. అంటే 9 నుంచి 9 గంటల ఓటింగ్ సరళి తీసుకుంటే 14-12% వరకు ఉన్నది. కానీ ఒక్కొక్క పోలింగ్ కేంద్రాల ద్వారా మాత్రం ఎక్కువనే ఉన్నది. చాలామంది ఇప్పుడిప్పుడే అంత మహిళల్ని కానీ చిన్న వృద్ధులు, వికలాంగులకు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరుగుతుంది. మనం చూడొచ్చు ఇప్పుడు ఒక మహిళకు సంబంధించిన మోడల్ కేంద్రాలలో కానీ సాధారణమైన పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇలాంటి వాళ్ళని ఓటింగ్ సరళికి తీసుకొచ్చే సిబ్బంది తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇలా ప్రతి ఓటరు ఓటు హక్కు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చేస్తే అధికార యంత్రాంగం ఆశించినట్టు 80-85% పోలింగ్ నమవుతుంది. పోలింగ్ ఎంత శాతం బాగా పెరుగుతుంటే అంత తమకు అనుకూలిస్తుందని చెప్పి అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ భావిస్తుంది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ సహా 10 మున్సిపాలిటీల్లో జరిగే పోలింగ్ ప్రక్రియ అటు అభ్యర్థులను ఇటు అధికార యంత్రాంగాలు మాత్రం ప్రశాంతంగా కొనసాగించేలా చేస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రాకేష్, కెమెరామెన్ కిరణ్తో మనీ ఓటు. ధన్యవాదాలు మణికేశ్వర్. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆలియాబాద్లో ఓటింగ్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరిలోని ఆలియాబాద్ మున్సిపాలిటీలో ఉదయం నుంచి ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రంకి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం లాల్గాడి మల్కాజ్గిరి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ 2 వార్డులకు సంబంధించి మొత్తం 4 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓటర్లు అయితే క్రమక్రమంగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే మధ్యాహ్నం తర్వాత పోలింగ్ ప్రక్రియ మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ వృద్ధులకు దగ్గరుండి అంటే పోలీసులు దగ్గరుండి వారిని పోలింగ్ కేంద్రంలోకి దారి చూపిస్తున్నారు. ఎటు వెళ్ళాలి ఏంటి అనే ఇబ్బంది లేకుండా వృద్ధులు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కావచ్చు, వీరంతా కూడా ఇక్కడ వస్తున్న వృద్ధ ఓటర్లకు దారి చూపిస్తున్న పరిస్థితి, పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళడానికి దారి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తే పోలీసులు ఇక్కడ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రధానంగా పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి ఎటువంటి ముందు జాగ్రత్తగా ఎటువంటి ఘటనలు జరగకుండా అయితే పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు దృశ్యాలు స్పష్టంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొని బయటికి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. క్రమంగా ఇక్కడ 4 కేంద్రాల వద్దకైతే వస్తున్నారు ఓటర్లు. 4 కేంద్రాలు ఇక్కడ ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో అందుబాటులో ఉంచారు. అయితే మొత్తంగా 4 కేంద్రాలకు ఓటర్లు తరలి వస్తున్నారు, ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. క్యూ లైన్లో కూడా స్పష్టంగా దృశ్యాల్లో కనిపిస్తున్నాయి ఏ విధంగా ఓటర్లు నించున్నారు. అదేవిధంగా వికలాంగులకు ఎవరైనా వికలాంగులు, దివ్యాంగులు వచ్చినట్లయితే వారికి అందుబాటులో ఇక్కడ వీల్ చైర్ అందుబాటులో ఉంచారు. వారిని దీని ద్వారా అంటే పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్ళడానికి వీల్ చైర్ని కూడా అందుబాటులో ఉంచారు. స్పష్టంగా వస్తున్న ప్రతి ఒక్క ఓటర్ వారి వద్ద గుర్తింపు ఉందా లేదా చూసిన తర్వాతే పోలీసులు లోనికి అనుమతిస్తున్నారు. ప్రధానంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మొత్తంగా ఆలియాబాద్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. గతంలో ఇది పంచాయతీ కింద ఉండేది, గ్రామ పంచాయతీ కింద. అయితే ఇది కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడంతో
పూర్తి స్థాయిలో అందరికీ అంటే అవగాహన కల్పించారు. పెద్ద ఎత్తున ఓటర్లు అయితే తరలి వస్తున్న పరిస్థితి. మొత్తం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. అలియాబాద్, మూడుచింతల, అదేవిధంగా ఎల్లంపేట్ మున్సిపాలిటీ. మొత్తం 68 వార్డులు ఉన్నాయి. ఇందుకు సంబంధించి 259 అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. 136 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా మొత్తం 65,000 మందికి పైగా ఈ 3 మున్సిపాలిటీల్లో ఓటర్లు ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ పోలింగ్ కేంద్రంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ప్రధానంగా ఓటర్లు అయితే మనం చూడవచ్చు ఒక్కొక్కరిగా తరలి వచ్చి పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు ధన్యవాదాలు శ్రీనివాస్. ఇక నిజామాబాద్లో ఓటింగ్ సరళికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఊపందుకుంది. పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తుగా తరలి వస్తున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే కొంచెం నిజామాబాద్ జిల్లాలో కొంత ఓటర్ స్లిప్ల పంపిణీ జరగకపోవడం వల్ల చాలామంది ఓటర్లు అయితే ఇబ్బంది పడుతున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఎస్ఎఫ్ఎస్ స్కూలు పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చాలామందికి కూడా ఓటర్ స్లిప్ రావేదని చెప్పేసి వాపోతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ బిఎల్ఓలు అదేవిధంగా అధికారులు ఓటర్ స్లిప్లు పంపిణీ చేస్తున్నారు. అయితే గతంలో ఒక వార్డులో ఉన్న ఓటు వేరే వార్డులకు పోవడం వల్ల వాళ్ళకు కొంత ఓటర్లు అయితే గందరగోళానికి గురవుతున్నారు. తమ ఓటర్ స్లిప్ పంపిణీ జరగలేదని చెప్పేసి వాపోతున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, పెద్ద మనిషి చెప్పండి. ఇక్కడ కదా చిట్టి లేదు సార్, ఇప్పుడు ఓట్ల చిట్లు ఇవ్వలేదు కదా, ఓటేసేది చిట్టీలు ఇవ్వలేదు, మరి ఎట్లా చెప్పండి మీరే. మాకు బాధ ఉన్నది. మాది నిన్న మొన్న ఓటర్ స్లిప్ తీసుకోవడానికి మీ ఇంటికి వచ్చారు కదా, మనం తీసుకోలేదు, రాలేదు, ఇంట్లో మేమే ఉన్నాం, ఇవ్వలేదు. మీరు చెప్పండి నీ సమస్య ఏంటి, ఎందుకు ఇక్కడ ఉన్నారు? మాకు ఈ టికెట్ రాలేదు, ఓట్ల లిస్టు రాలేదు మాకు. ఈడ చూపెడితే ఇది నడదని అంటున్నారు, మరి ఇంకా ఆగమని అంటున్నారు. ఇంకా ఎట్లా చేయాలా, ఇంకెంతసేపు ఆగాల? మేము పొద్దుగాల వచ్చినాము 8 గంటలకు వచ్చి చూస్తున్నాము. ఈడ చూసిత్రాన్ని కూడా వాళ్ళు ఇంకా ఆగమంటున్నారు. ఇంకెంత మళ్ళీ చూపెడితే కూడా మళ్ళీ అంటారు ఇది నడవదని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేయాలని మేము ప్రజాని అడుగుతున్నాం. మేము అందరి బాధ్యత ఇది. గతంలో మీది ఏ డివిజన్లో ఉంది ఓటు? ఇప్పుడు అదే 39లో ఉండే, అదే 39కి వెళ్ళి వేసినాం మేము. అదే 39కి వెళ్ళి ఇంట్లోనే వేసినాం మేము ఓట్లు. ఇప్పుడు ఇది చూపెడితే నడవదని అంటారు. ఇప్పుడు ఎవరికి అడగాల మేము అని అడిగితే మేము అంటున్నది ఇంకా ఇది చూడబడుతుంది, రాగు గంట సేపు కూర్చో అని అంటుంది. ఎంతసేపు కూర్చుంటాం? మేము కూడా ఓటేసి పని చేయడానికి పోవాలా, పనుల పనికి పోవాలా అని మేము ఆ బాధతోటి మేము చెప్పుకుంటున్నాం. బస్ అంది. ఇక్కడ బిఎల్ఓలు ఓటర్ స్లిప్లు పంపిణీ చేస్తున్నారు కదా, వాళ్ళని అడిగితే ఏం చెప్పారు? వాళ్ళని అడిగితే ఏమంటున్నారు, ఇది ఇప్పుడు నడవది, రాగు చూడబడతా లెంక పడుతుంది అని అంటారు. ఒక మాట బయట చూపెడితే బయట ఏమంటున్నారు, వాళ్ళు లోపల చూపెట్టా అని అంటారు. లోపల చూపెడితే అప్పుడు ఆమె ఏమంటుంది, మళ్ళీ బయట చూపెట్టా అని అంటుంది. ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు మేము? నీ సమస్య ఏంటి? ఓటేసామా? ఓటు వేయలేదు, నాకు ఓటు రాలేదు, ఓటు రాలేదు. రాకనగా మరి పరిచయంలో ఉన్నాం, మేము ఆగంలో పడుతున్నాము. ఏమిటికి చేస్తున్నారు మమ్మల్ని ఆగం? అంగన్వాడీ టీచర్ ఓటర్ స్లిప్లు మీకు ఇవ్వలేదా? ఇవ్వలేదు, రాలేదు, ఇవ్వలేదు, మాకు ఎవరు ఇవ్వలేదు. మాకు మా పరిస్థితి ఏంది, మళ్ళీ ఎక్కేయండి. ఇంకో ఇక్కడ వృద్ధురాలు కూడా ఇక్కడ ఉంది. మా ఓటు ఏమైందమ్మా సమస్య? అంగన్వాడీ టీచర్ వచ్చి ఇస్తుండే మాకు లిఫ్టులు అన్నీ ఏమి ఇవ్వలే. ఆధార్ కార్డు తీసుకోపోగానే వేయమని చెప్తుండే, ఎలక్షన్ కార్డు తీసుకోపోతే. ఇప్పుడు ఏం లేదు, బాధ పెడుతున్నారు అయ్యా మాకు. గుడ్డిదాను నా కళ్ళతో నడస్తలేదు. ఆ పిల్ల కడుగు ఇంటికాడే కూర్చొని ఉంటా కదా నేను. నాకేం బాధ మస్తు ఉన్నది, నడవస్తలేదు నాకు. ఇక్కడ ఓటర్ స్లిప్ల పంపిణీ జరగలే అని చెప్పేసి వృద్ధులు కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. చాలా మంది కూడా కొంత గందరగోళానికి గురవుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ బోధన పట్టణంలో ఒకే ఒక ఓటర్కు 2 వార్డులలో ఓటు ఉంది. ఆ ఓటు ఎక్కడ వేయాలని చెప్పేసి అక్కడ ఆ ఓటరు గందరగోళానికి గురయ్యాడు. వెంటనే స్పందించినటువంటి బిఎల్ఓ అధికారులు కూడా తమకు ఒకే వార్డులో ఓటు వేయాలని చెప్పి సూచించిన పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొంత
కొన్ని చోట్ల ఘర్షణలు అదేవిధంగా గందరగోళ పరిస్థితులు అయితే కొంత తలెత్తినాయి. అదే బోధనపట్నం అనీషా నగర్లోని 21వ వార్డులో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ 2 వర్గాలు కూడా ఒకేసారి అనీషా నగర్లోని పోలింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చి పరస్పరము తోపులాట జరిగింది. వారు నినాదాలతో హోరెత్తడంతో వెంటనే భారీ ఎత్తున మోహరించిన పోలీసులు అక్కడ 2 వర్గాల వ్యక్తులను అయితే చెదరగొట్టారు. కాసేపటి క్రితమే కొంతమంది ప్రముఖులు కూడా ఓటేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి పట్టణ కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంతకుముందే ఈ పోలింగ్ కేంద్రాలైనా కూడా ఎక్కడ పోలింగ్ సరళి ఎలా జరుగుతుంది అనే విషయాలను కూడా జిల్లా కలెక్టరు ఇలాత్రాపాటి కామారెడ్డి జిల్లా కలెక్టరు ఆశీష్ స్వాంగాన్ ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఈ భద్రతా విషయాలు చూసుకుంటే నిజామాబాద్ సిపి సాయి చైతన్య కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,95,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరందరికీ కూడా మొత్తం దాదాపు 729 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం నిజామాబాద్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు బోధన్, ఆర్మూరు, అదేవిధంగా బిచ్చుకుంద, మన భీమ్గల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. బోధన్లో 38, ఆర్మూర్లో 36, భీమ్గల్లో 12 వార్డులలో ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది. అక్కడ ఈ ప్రాంతాల్లో మాత్రం కొంత ఆర్మూరు, భీమ్గల్లో మాత్రం ఎక్కడ అవాంఛనీయ ఘటనలు కానీ ఎక్కడ పోలింగ్ స్లిప్ల పంపిణీ గందరగోళ పరిస్థితులు కానీ ఎక్కడ కూడా జరగలేదు. కొంత ఇప్పటి వరకు అయితే నిజామాబాద్ నగరం అదేవిధంగా బోధనపట్నంలోనే కొంత పోలింగ్ స్లిప్ల పంపిణీ జరగలేదు అని చెప్పేసి ఓటర్లు వాపోతున్న పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం దాదాపు 1,49,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించున్నారు. తమ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు దాదాపు 239 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 1,448 మంది ఆర్ఓలు అదేవిధంగా పిఆర్ఓలు, ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇటు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే దాదాపు 4,600 మంది సిబ్బంది ఇప్పుడు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఇటు పోలీసు భద్రతా విషయాలు చూసుకుంటే మొత్తం నిజామాబాద్ జిల్లాలో 7 మంది ఏసీపీలు, 70 మంది ఎస్ఐలు, అదేవిధంగా సిఐలు, ఇతర కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే 21 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే 88 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. అయితే ఈ సమస్యాత్మక కేంద్రాల్లో కొంత అంటే పోలింగ్ కేంద్రాల్లో వేరే పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వారికంటే ఎక్కువ ఈ సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులను మోహరించి అక్కడ అపగార కాస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ అయితే సజావుగానైతే ఇప్పటివరకు అయితే సాగుతుంది. కొన్ని ఒక బోధనపట్నంలోని అనీషా నగర్లో కొంత ఘర్షణ వాతావరణం, అదేవిధంగా నిజామాబాద్ నగరంలో కొంత ఓటర్ స్లిప్ల పంపిణీలో కొంత గందరగోళ పరిస్థితులు మినగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అయితే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది ఈ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు జైపాల్. ఇక ఇబ్రహీంపట్నంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 6 మున్సిపాలిటీలకు సంబంధించి 11.75% పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు వెల్లడించడం జరిగింది. షాద్నగర్లో ఒక వార్డులో, అదేవిధంగా శంకర్పల్లిలో ఒక వార్డులో చిన్న వివాదం మినహా మిగతా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మొదటి గంటకు సంబంధించి పెద్దగా ఓటర్లు రాలేదు. ఆ తర్వాత ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి రావడం 11 గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీల్లో చూసినట్లయితే షాద్నగర్ సంబంధించి 11.84%, చేవెళ్లలో 11.54%, ఇబ్రహీంపట్నంలో 12.21%, మొయినాబాద్లో 12.41%, ఆమన్గల్లో 11.42%, అదేవిధంగా శంకర్పల్లికి సంబంధించి చూసినట్లయితే 9.26%. శంకర్పల్లిలో చాలా తక్కువగా పోలింగ్ నమోదైంది. అయితే శంకర్పల్లికి సంబంధించి ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని చెప్పేసి ప్రత్యర్థికి సంబంధించినటువంటి పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఓటర్లను సంబంధించి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి దూరంగా ఉండాల్సిందిగా అక్కడ కొంత వివాదం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని పంపించడం జరిగింది. అదేవిధంగా షాద్నగర్కి సంబంధించి ఒక BLO విషయంలో ఒక పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని
బిఎల్ఓగా ఎలా కూర్చోబెడతారని చెప్పేసి అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. అదేవిధంగా షాద్నగర్ సంబంధించి కొన్ని సున్నితమైనటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎందుకంటే పార్టీ గుర్తుల మీద, వ్యక్తిగత ప్రతిష్ట మీద జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడంతో ఎక్కడ అలజడి నెలకొనకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేలా అని ఏర్పాటు చేయడం జరిగింది. భారీ బందోబస్తు మధ్య ప్రస్తుతం పోలింగ్ అయితే కొనసాగుతుంది. సో ఉదయం మొదటి గంట 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్లో మొదటి గంట చాలా తక్కువ మంది ఓటర్లు వచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు. కొంతమంది ఇటు ఇబ్రహీంపట్నం, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ఒక పోలింగ్ కేంద్రం వద్ద సరైన ఓటర్లకు అవగాహన లేకపోవడంతో, అంటే వాళ్ళకి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాల్లో మార్పులు జరగడం, వాళ్ళకి ఇచ్చినటువంటి స్లిప్పుల మీద సరైనటువంటి పోలింగ్ బూత్ సరిగ్గా లేకపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక అయోమయ స్థితిలో కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు పోలింగ్ స్లిప్లను తీసుకుని పోలింగ్ కేంద్రం ఏదైతే ఉందో వాళ్ళను గుర్తించి పంపించడం ద్వారా తిరిగి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇలా చాలామంది మహిళలు, వృద్ధులు కూడా తిరిగి వెనక్కి వెళ్ళినటువంటి సందర్భాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అదేవిధంగా చేవేళ్లకు సంబంధించినటువంటి కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడంతో మహిళలు, వృద్ధులు కొంత ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రంగారెడ్డి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నారాయణ రెడ్డి కూడా చేవేళ్ల, మోయినాబాద్ ప్రాంతాల్లో పర్యటించేందుకు బయలుదేరారు. ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ తీరును పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తూనే ఉన్నారు. సో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రస్తుతానికైతే ఉదయం 9 గంటల వరకు 2-3 చోట్ల మినహా ఎక్కడ కూడా ఎలాంటి వివాదం లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం ఉదయం 11 గంటల వరకు పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉండడంతో చాలా ప్రాంతాలు, అంటే ఇటు గ్రేటర్ పరిధిలో, గ్రేటర్ శివార్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావడంతో చాలామంది నగరంలో జీవిస్తున్నారు. వారందరికీ కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ అభ్యర్థిస్తున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు, వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ఫోన్ల ద్వారా కోరుతున్నారు. రాని వారికి ప్రత్యేకంగా వాహన సదుపాయం కల్పిస్తూ వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. చాలామంది నగరంలో నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును మున్సిపాలిటీలో వినియోగించుకున్నారు. దీంతో ప్రస్తుతానికైతే ఉదయం 9 గంటల వరకు 11.7% రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో పోలింగ్ నమోదైంది. ఓటు స్టూడియో. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ మార్చి 9న జరిగే అవకాశం ఉందని లోక్సభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు బడ్జెట్ 2వ విడత సమావేశాలు ఆ రోజే ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష నేత రాహుల్ను మాట్లాడనివ్వకపోవడంతో పాటు 4 ఘటనలను ప్రస్తావిస్తూ 94C నిబంధన కింద కాంగ్రెస్ పార్టీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. 118 మంది ఎంపీలు సంతకం చేశారు. 2020లో చైనాతో జరిగిన సైనిక ప్రతిష్టంభనకు సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్ నరవణే తన ఆత్మకథ పుస్తకంలో పేర్కొన్న అంశాలను రాహుల్ లేవనెత్తగా స్పీకర్ అడ్డుకోవటం, 8 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్, మాజీ ప్రధానులపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలను తీర్మానంలో ప్రస్తావించారు. కొందరు కాంగ్రెస్ మహిళా ఎంపీలు భౌతిక దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని, అందుకే సభకు రావద్దని ప్రధాని మోదీని కోరడన్న స్పీకర్ ప్రకటనను విపక్ష ఎంపీలు తీర్మానంలో ప్రస్తావించినట్లు సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో రోడ్డుపై తవ్విన గుంతలో పడి బైకర్ మృతి చెంది 5 రోజులు కూడా గడవక ముందే అదే రీతిలో మరో ప్రాణం బలైపోయింది. ఢిల్లీ రోహిణిలోని సెక్టార్ 32లో తెరిచి ఉన్న డ్రైనేజీలో పడి ఓ కార్మికుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని బీహార్కు చెందిన 30 ఏళ్ల బిర్జు కుమార్గా గుర్తించారు. ఢిల్లీలో కూలీగా పనిచేస్తున్నాడు. బిర్జు రోడ్డు వెంట నడిచి వెళుతూ తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనకు సంబంధించి బీజేపీ ప్రభుత్వంపై ఆప్ తీవ్రంగా మండిపడింది. పౌర భద్రతలో తీవ్ర లోపాలు తలెత్తుతున్నాయని, పరిపాలన కంటే ప్రచారంపై బీజేపీ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. భారత్, అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని చారిత్రాత్మక అడుగుగా శ్వేతసౌధం పేర్కొంది. ఇది 140 కోట్ల జనాభా కలిగిన భారతీయ మార్కెట్ను అమెరికన్ ఉత్పత్తుల కోసం తెరుస్తుందని వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. రష్యన్ చమురు కొనుగోళ్లను నిలిపివేయడం వల్ల భారత్పై 25% టారిఫ్లను తొలగించనున్నట్లు తెలిపింది. అన్ని అమెరికన్ పారిశ్రామిక వస్తువులు, అనేక వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లను తొలగించేందుకు లేదా తగ్గించడానికి భారత్ అంగీకరించిందని వివరించింది. ఇక నుంచి అమెరికన్ ఉత్పత్తులను భారత్ ఎక్కువగా కొనుగోలు చేస్తుందని, 5 ఏళ్లలో ఎనర్జీ, టెక్నాలజీ, వ్యవసాయం, కోల్ తదితర రంగాల్లో $500 బిలియన్ పైగా కొనుగోళ్లు చేస్తుందని ప్రకటన పేర్కొంది.
పూర్తి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి ఈ మధ్యంతర ఒప్పందం మార్గం సుగమం చేస్తుందని వైట్ హౌస్ ఆశాభావం వ్యక్తం చేసింది. వాణిజ్యానికి సంబంధించిన ఆందోళనలను పరిష్కరించే మార్గాలపై భారత్ చైనాలు చర్చించాయి. సరిహద్దుల్లో శాంతి స్థిరత్వాన్ని కొనసాగించడమే ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి కీలకమని ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. భారత్ చైనా మధ్య వ్యూహాత్మక సంబంధాలపై భారత విదేశాంగ కార్యదర్శులు విక్రమ్ మిశ్రీ, మాజావోక్సు చర్చలు జరిపారు. గల్వాన్ ఘర్షణల తర్వాత క్షీణించిన ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు ఇరువైపులా తీసుకున్న చర్యలను సమీక్షించారు. విమానయాన సేవల ఒప్పందాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. వీసా సౌలభ్యం, ప్రజల మధ్య సంబంధాల పెంపు వంటి అంశాలపై ఆచరణాత్మక చర్యలు తీసుకునేందుకు ఇరువురు అంగీకరించారు. అరుదైన ఖనిజాలు సహా సున్నితమైన అంశాలపై భారత్ ఆందోళనలను చైనా దృష్టికి తీసుకెళ్లినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం భారత్ చైనా ప్రభుత్వాధినేతల మార్గదర్శకత్వాన్ని అమలు చేయాలని, రాజకీయ వ్యూహాత్మక దృక్పథంతో వాణిజ్య సంబంధిత అంశాలను చూడాలని నిర్ణయించారని పేర్కొంది. తన ఆత్మకథ పుస్తకంపై వివాదం చెలరేగుతున్న వేళ మాజీ ఆర్మీ చీఫ్ నరవణే స్పందించారు. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని, ప్రీ ఆర్డర్ దశలోనే ఉందని ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఎక్స్లో పోస్ట్ చేసింది. ప్రచురితం అయిన బుక్ ప్రీ ఆర్డర్ దశలో ఉన్న బుక్ ఒకటి కాదని రాసుకొచ్చింది. తన పుస్తకం స్టేటస్ ఇదేనంటూ నరవణే ఆ పోస్టును రీపోస్ట్ చేశారు. అటు ప్రచురితం కాని పుస్తకాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ప్రచురణకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించలేదని, అదే టైటిల్తో కూడిన పుస్తకం కాపీని సోషల్ మీడియాలో ఎవరైనా వ్యాప్తి చేస్తే చర్యలు ఉంటాయని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. ఆ పుస్తకం ప్రచురణ కోసం పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు ఇంకా అధికారిక అనుమతులు మంజూరు కాలేదని తెలిపారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా మారనుంది. 300 డివిజన్లకు విస్తరించిన జీహెచ్ఎంసీని పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం 3గా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేసింది. వీటికి కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ కోసం 3గా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేస్తూ ఆయా కమిషనర్ల కార్పొరేషన్లకు సంబంధించి నూతన కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నటువంటి ఆర్వి కర్ణన్ను యథావిధిగా కొనసాగిస్తూనే ఆ కమిషనర్ బాధ్యతలను ఆయనకే అప్పగించింది. ఈ మేరకు మళ్ళీసారి బాధ్యతలను ఆర్వి కర్ణన్ స్వీకరించడం జరిగింది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి వినయ్ కృష్ణారెడ్డిని నూతన కమిషనర్గా నియమించడం జరిగింది. ఈ మేరకు ఆయన కూడా తార్నాకలో ఉన్నటువంటి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి బి సృజనను కమిషనర్గా నియమించారు. ఆమె కూడా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి 5 ఏళ్ల పాలక వర్గం ముగియడంతో ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్గా జయేష్ రంజన్ను, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి జయేష్ రంజన్ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన కూడా జిహెచ్ఎంసీ ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి పాత జిహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడినటువంటి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన కార్యాలయానికి ఉదయాన్నే చేరుకున్నటువంటి ఆయనకు కమిషనర్ ఆర్వి కర్ణన్ పుష్పగుచ్చం ఇస్తూ ఆహ్వానించడం జరిగింది. ఈ మేరకు 7వ అంతస్తులో ఉన్నటువంటి కార్యాలయంలో ఆయనకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో అదేవిధంగా తర్వాత మల్కాజ్గిరికి సంబంధించి, సైబరాబాద్ సంబంధించినటువంటి కార్యాలయాలకు వెళ్ళి కూడా ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నేటి నుంచి ప్రత్యేక అధికారులు ఉన్నటువంటి ప్రత్యేక అధికారి పాలనలో ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ప్రజలకు సేవలు అందించబోతున్నాయి. అయితే ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి
చూసినట్లయితే ఇప్పటికే ప్రభుత్వం జిహెచ్ఎంసీ సంబంధించి 12 జోన్లు గాను 60 సర్కిల్ గాను 300 వార్డులు గాను విభజించింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిపాలనా సౌలభ్యం కోసం 3 కార్పొరేషన్లుగా విభజించడం జరిగింది. సైబరాబాద్ అదేవిధంగా మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 31 లక్షలు, జిహెచ్ఎంసీని 70 లక్షలు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ 35 లక్షలుగా మొత్తం 1,34,00,000 జనాభాను ఇలా విభజిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 3 జోన్లు 16 సర్కిళ్ళు 76 డివిజన్లు గాను, జిహెచ్ఎంసీని 6 జోన్లు 30 సర్కిళ్ళు 150 డివిజన్లు గాను, మల్కాజ్గిరిని 3 జోన్లు 14 సర్కిళ్ళు 74 డివిజన్లుగా విభజిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే విభజన సంబంధించి ప్రక్రియను పూర్తి చేసినటువంటి ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారాలు కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పౌర సేవల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే విభజన, అదేవిధంగా ఉద్యోగుల విభజన కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా యథావిధిగా కొనసాగుతూనే సిబ్బంది కావచ్చు, పౌర సేవల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక నుంచి ఈ 3 కార్పొరేషన్ సంబంధించి వాళ్ళ పరిధిలో సేవలు అందించబోతున్నాయని చెప్పి కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. హైదరాబాద్ జూబ్లీస్లో ఈ నెల 5న జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నందగిరి హిల్స్లోని ఓ ఇంట్లో పని మనుషులకు మత్తుమందు ఇచ్చిన నేపాలీ ముఠా ₹1 కోటి విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లింది. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టి ఇండో నేపాల్ సరిహద్దుల్లో 2 అరెస్టు చేశారు. అదే ఇంట్లో వంటలో సహాయకుడిగా పనిలో చేరి చోరీకి సహకరించిన భువన్, మరో నిందితుడు కృష్ణచంద్లను రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి జీవన్ చంద్ కోసం గాలిస్తున్నారు. ఇంట్లో యజమానులు లేని సమయం చూసి పని మనుషులు వాచ్మెన్కు కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి దోపిడీ చేశారు. నిందితుల నుంచి చోరీకి గురైన సొత్తును రికవరీ చేశారు.